పవన్ పవన్ పవన్. ఇదిగో ఇండస్ట్రీ ఇప్పుడు ఇలా పవన్ నామస్మరణ చేస్తున్నట్టే కనిపిస్తోంది. సురేందర్ రెడ్డి నుండి వంశీ పైడిపల్లి దాకా అందరికీ ఇప్పుడు పవర్ స్టారే కావాలట. మరి ఓజీ ఇచ్చిన బూస్టప్ తో పవన్ మళ్ళీ సినిమాల్లోకి అడుగెడతాడా? మరి ఏరు కోరి తన చుట్టూ కథల్ని అల్లేస్తున్న మేకర్స్ కి పచ్చ జెండా ఊపేస్తాడా? లెట్స్ వాచ్. సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఒక్కటే మాట్లాడుతుంది. హిట్ కొడితే బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు డైరెక్టర్ కథలతో వాలిపోతారు. ఇక ప్రొడ్యూసర్స్ అయితే మాతో సినిమా అంటే మాతో సినిమా చేయమంటూ ఆఫర్ల మీద ఆఫర్లిస్తుంటారు. ప్రస్తుతం పవన్ పరిస్థితి చూస్తే అలానే కనిపిస్తోంది. ఇప్పటికే పవన్ సురేందర్తో సినిమా చేయాల్సి ఉంది. ఓజీ రిజల్ట్ ఏమైనా తేడా కొడితే పవన్ ఆలోచించేవాడే కాబోలు. కానీ ఓజీ సాలిడ్ సక్సెస్ చూడడంతో మరోసారి పవన్ మనసు సినిమాలపై మళ్లడం, ఓజీ 2 ఉంటుందని హింట్ ఇవ్వడంతో ఇప్పుడు సురేందర్ రెడ్డితో పాటు మిగతా మేకర్స్ కూడా తమ తమ కథల దుమ్ము దులిపే పనుల్లో పడ్డారట. ఇక ఇప్పటికే మెహర్ రమేష్ వంటి డైరెక్టర్స్ ఒక్క ఛాన్స్ అంటూ చుట్టూ తిరుగుతున్నారు కూడా. ఇదిలా ఉంటే తాజాగా బ్రో తీసిన సముద్రకని మరోసారి పవన్తో సినిమా చేయాలి అంటూ ఓ సాలిడ్ స్టోరీ డిసైడ్ చేశాట. పవన్ పచ్చజెండా ఊపితే పట్టాలెక్కించడానికి సిద్ధంగా ఉన్నాడన్నది టాక్. మరోవైపు వారసుడు తర్వాత బాలీవుడ్ బాట పట్టి అమీర్ సల్మాన్ అంటూ 4 ఏళ్లు టైం వేస్ట్ చేసుకున్న వంశీ పైడిపల్లి కూడా అటు తిరిగి ఇటు తిరిగి చివరికి పవన్ వద్దకే చేరాడని, దిల్ రాజు బ్యానర్లోనే ఈ సినిమా చేయొచ్చు అన్న టాక్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో గట్టిగా చక్కర్లు కొడుతోంది. వంశీ పైడిపల్లి కెరియర్ విషయానికొస్తే 18 ఏళ్ల కెరియర్లో 6 సినిమాలు మాత్రమే చేశాడంటే ఆశ్చర్యమే. ఊపిరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కూడా మహర్షి రావడానికి 3 ఏళ్లు, మహర్షి తర్వాత వారసుడు రావడానికి మరో 4 ఏళ్లు తీసుకున్నాడంటే ఎంత స్లో అండ్ స్టడీ అన్నది అర్థమవుతుంది. చూడాలి మరి ఈసారైనా పవనుడు కరుణించి వంశీకి పచ్చజెండా ఊపుతాడో లేదో. For more videos like this, subscribe Big TV channel.